రామ్మోహన్ యొక్క బలాలు ఏంటి, ఆయన బలహీనతలు ఏంటి చూస్తే కనుక ముందుగా ఆయన బలం ఏంటి, హైదరాబాద్ మొదటి మేయర్గా అనుభవం కూడా ఆయనకున్నటువంటి బిగ్గెస్ట్ అసెట్, అది ఆయనకున్న బలం అది. ఇకపోతే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా ఆయన కొంత ఉద్యమ నేపథ్యం తెలిసి తెలంగాణ ఉద్యమంలో పోరాడాడు కాబట్టి అది కూడా ఒక ట్యాగ్ ఆడే అవకాశం ఉంది. తర్వాత మాజీ మేయర్గా ప్రజల్లో మంచి గుర్తింపు, మేయర్గా పనిచేస్తారు కాబట్టి హీఈస్ ఆల్సో ఫెమిలియర్. హైదరాబాద్లో ఉన్నటువంటి సుమారుగా జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఫేస్ గుర్తుపడతారు. సో ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్ అది. ఇక మున్నూరు కాపు యాదవ సామాజిక వర్గాలు, తనేమో మున్నూరు కాపు, బొంతు రామ్మోహన్ ఇండివిజువల్గా తన మున్నూరు కాపు, తన సతీమణి శ్రీదేవి గారేమో యాదవ సామాజిక వర్గం. సో రెండు సామాజిక వర్గాల యొక్క సపోర్ట్ కూడా ఉంది. ఇండివిజువల్గా హీఈస్ ఎ బీసీ లీడర్గా, నవీన్ యాదవ్ బీసీ లీడర్గా అంత ప్రొజెక్షన్ స్టేట్ లెవెల్గా కానివ్వండి, లేకుంటే బీసీ సంఘాల్లో బీసీ ఉద్యమాల్లో అంత పెద్ద ఎత్తున ప్రొజెక్షన్ లేకపోయినా కూడా ఇండివిజువల్గా బొంతు రామ్మోహన్కి ఈ మధ్య కాలంలో బొంతు రామ్మోహన్ అండ్ తన సతీమణి ఇద్దరు కూడా బీసీ సంఘాల్లో బీసీ ఉద్యమాల్లో కొంత ప్రొజెక్షన్ కనబడుతుంది కాబట్టి రెండు సామాజిక వర్గాల్లో కొంత సపోర్ట్ లభించే అవకాశం కూడా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఓట్లను చీల్చడం కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే ఆయన హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేశారు కాబట్టి. సో ఆయన పనిచేసినటువంటి మేయర్ పరిధిలో ఉంది వన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ జూబ్లీ హిల్స్. సో కొంత ఆయనకు అంతో కొంత ఇక్కడ పట్టుండే ఉంటుంది, ఆయనకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ నాయకులు ఉండే ఉంటారు. సో ఆ ఓట్లని చీల్చడంలో కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆయనకి ఆ ఓట్లు చీలడం కొంత ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉందట. సో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చడంలో ఆయన కొంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది, ఆయనకు ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ఇక బలహీనతల విషయానికి వస్తే ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరడం, ఆయన చాలా ఆలస్యంగా ఎంపీ ఎన్నికల్లో చేరడం, తర్వాత సికింద్రాబాద్ సీట్ ఆశించడం, అది రాకపోవడం, తర్వాత కొన్ని రోజుల పాటుగా మౌనంగా ఉండిపోవడం, బొంతు రామ్మోహన్ పని అయిపోయింది ఇక రాజకీయంగా రకంగా చర్చలు జరగడం, బొంతు రామ్మోహన్కి మొన్న మధ్య వైస్ ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేశారు పార్టీ కమిటీలో. సో ఇవన్నీ కూడా ఆయనకి డిసడ్వాంటేజ్గా మారిపోయాయి. ఇక ఢిల్లీ స్థాయిలో ఆయనకు పెద్దగా పరిచయాలు లేకపోవడం, దీపాదాస్ మున్షి ఉన్న సమయంలో తనకి పార్టీలో చేరారు ఆయన, కొంత ఆవిడ టికెట్ ఆశ చూపారు, టికెట్ ఇస్తానని చర్చ జరిగింది, టికెట్ ఇస్తారని చెప్పేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. దీపాదాస్ మున్షి బొంతు రామ్మోహన్కి సపోర్ట్గా ఉన్న రకంగా చర్చ కూడా జరిగింది. కానీ చివరాకరణ దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఆయనకి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ స్థాయిలో పరిచయం ఉన్న వాళ్ళకు కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది, కానీ రామ్మోహన్ విషయంలో అది లేదు. ఇకపోతే అంతర్గతంగా పోటీ వల్ల ప్రచారంలో అడ్డంకులు, అంతర్గతంగా పోటీ కూడా ఉన్నది. సొంత పార్టీ కార్యకర్తల నుంచి అసంతృప్తి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ మేము కష్టపడిన నాయకులం కార్యకర్తలం మేమేమైపోవాల రకం కూడా బొంతు రామ్మోహన్ వ్యతిరేకంగా మారే అవకాశం. బికాజ్ ఆయన గతంలో ఎక్స్పెక్ట్ చేసింది ఉప్పల్ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంట్ని ఎక్స్పెక్ట్ చేశారు, జూబ్లీ హిల్స్ ఆయన దృష్టిలో కూడా లేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ అడుగుతున్నారు ఆయన. కాబట్టి ఎక్కడ ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మేమంతా నష్టపోతాం తీవ్రంగా అని చెప్పి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నారు.